వేదోది ఆచార్య గారు మరి ఆధ్యాత్మిక విద్య ప్రవచనం ప్రారంభించిన ప్రార్థన. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయం. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క సృష్టి రహస్యం, ఎలా అతడు సంచారం నడిపిస్తున్నాడు, కర్మలు ఏ రకంగా జరుగుతున్నాయి, కర్మల యొక్క వ్యవహారం ఏ రకంగా జరుగుతుంది, కాలచక్రం ఏ రకంగా తిరుగుతున్నది అనేటువంటి విషయంలో యొక్క 6వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఓం నమస్తే ఆచార్య అందరికీ. స్వభావం ఏకే కవయో వదంతి. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క స్వభావాన్ని గురించి చెప్తుంటారు. ఏంటంటే స్వభావం, పరమేశ్వరుని స్వభావం దయాలు. దయానంద సరస్వతి ఆర్య సమాజ 2వ నియమాల్లో పరమేశ్వరుని స్వభావం గురించి, అతని యొక్క గుణకర్మల గురించి, సగుణ నిర్గుణముల గురించి సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసంలో అభివ్యక్తపరిచాడు. ఆ విధంగా పరమేశ్వరుడు అతని యొక్క స్వభావం ఏ రకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని బ్రహ్మవాదులు, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు, బ్రహ్మతత్వమును చర్చించుకునేటువంటి వారు, ఆత్మతత్వం పరమాత్మతత్వాన్ని చర్చించుకునేటువంటి వారు, అధ్యాత్మ క్షేత్రంలో సమాధిస్థమయ్యేటువంటి వారు చెప్పుకుంటారు. ఏమనంటే కాలం, ఈ యొక్క కాలం సమయం ఏదైతే ఉందో ఆ సమయంతోటే ఈ యొక్క సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కాలముతోటే ప్రాణిమాత్రలు అనేటువంటివి ఆవిష్కరింపబడుతుంటాయి. ఈ కాలముతోటే అన్నం ఏర్పడుతుంది. ఆ అన్నమే ఈ యొక్క ప్రాణులన్నీ 84 లక్షల జీవరాశులన్నీ అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ అన్నంను సేవించియే ఇవన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి అన్నంతో, కాలంతో ముడిపడినటువంటి అన్నపానీయాలను సేవించినటువంటి జన్మలు ఈ కాలంతోటే ఆయుష్ను పోసుకుంటూ ఉన్నాయి. అందుగురించి కాలము అనేటువంటిది పరమాత్మని తర్వాత కాలము అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. కానీ పరమాత్మ కాలానికి అతీతుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడు. ఈ 84 లక్షల జీవరాశులన్నీ కాలానికి అంతర్గతమైనవి. పరమాత్మ మాత్రం కాలాతీతమైనటువంటి వాడు. కాలము పరమాత్మని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే కాలమును పరమాత్మనే సృష్టించాడు కాబట్టి, కాలచక్రము పరమాత్మది కాబట్టి, పరమాత్మ అధీనంలో ఉంటుంది కాబట్టి పరమాత్మను ఈ కాలం ఏమి చేయలేదు. ఈ కాలముతో ముడిపడినటువంటి ఈ యొక్క సృష్టి వ్యవస్థ, పంచమహాభూతాలు, ఈ అన్న ఔషధులు అన్ని కాలానికి అంతర్గతంగా ఉంటాయి. కాబట్టి ఈ కాలానికి అంతర్గతంగానే 84 లక్షల జీవరాశుల యొక్క జీవనాధారము, వాటి యొక్క కర్మఫలము, ఆయుష్ అంత కాలానికి అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 84 లక్షల జీవరాశుల కంటే పెద్దది కాలం. ఆ కాలములోనే ఈ యొక్క జీవరాశులన్నీ ఇమిడి ఉండడం. ప్రతి ఒక్క జీవరాశికి
ఆయా జన్మను బట్టి ఆయుష్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఆయుష్ అనేటువంటిది ఈ కాలంతో ముడిపడి ఉంటుంటది. కాలంలోనే ఇమిడి ఉంటుంటాయి. కాబట్టి మనమంతా కాలానికి కాలగ్రాసం అవుతున్నాము, కాలం చేత కబలించబడుతున్నాము, కాలం చేత చంపబడుతున్నాం. అందుకని మనం కాలం చేత నా బిడ్డ కాలగ్రాసం కాకూడదని చెప్పేసి భగవంతుడు కాలాతీతంగా ఉండడానికి ఈ అన్నపానీయాలను అదుపులో నియంత్రణలో పెట్టుకోవడానికి, ఈ ఆకలి దప్పికలను జయించడానికి పరమేశ్వరుడు సాక్షిభూతంగా ఉండమని చెప్తున్నాడు. నా పిప్పలం స్వాద్వత్య. పిప్పలం అని అంటే ఈ యొక్క ప్రాపంచిక సుఖ దుఃఖాలు అనేటువంటి వాటిని ఆస్వాదించకుండా నువ్వు సాక్షిభూతంగా ఉండమని చెప్పేసి పరమేశ్వరుడు చెప్తున్నాడు. అదే రహస్యాన్ని పతంజలి మహర్షి కంఠకూపేక్షిత్ పిపాస నివృత్తి, కంఠకూపంలో ఉన్నది యొక్క కదలికలను గమనించినట్టయితే ఆకలి దప్పికలను జయించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క రహస్యాన్ని పతంజలి మహర్షి చెప్తున్నాడు. ఎటుబెట్టి కాలాతీతంగా ఉండడానికి, కాలానికి అందకుండా ఉండడానికి, కాలగ్రాసం కాకుండా ఉండడానికి, కాలం మనల్ని మన దరిదాపులో ఉండకుండా కాలానికి అతీతంగా పరమాత్మ సాన్నిధ్యంలో ఉంచడానికి ఈ యొక్క పతంజలి మహర్షి పరమాత్మ తాను స్వయంగా తన బిడ్డలను కాలాతీతంగా ఉండడానికి, ఈ ప్రాపంచిక సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండమని చెప్పేసి వేదమంత్రం ద్వారా చెప్తూ ఉన్నాడు. ద్వాసపర్ణ సయుజాసకాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య నా అశ్నన్యో అభిచాకశేతి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులతోటి అన్నపానయాలను గ్రహించేటువంటి స్థితి ఏంటంటే పిప్పలం స్వాదువత్య అనేటువంటి దృష్టికోణంతో మనము ఈ యొక్క ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది కావాలి, ఇది వద్దు అనేటువంటి దృష్టికోణంలో ఉన్నాము. కాబట్టి దాని యొక్క పరిణామాన్ని అనుభవిస్తున్నాం. పరమాత్మ మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండమని చెప్పేసి. ఆ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలంటే ఆకలి దప్పికలను జయించాలి. ఆకలి దప్పికలను జయించాలి అని అంటే ఈ కంఠం కింద, ఛాతి పైన, ఈ కంటెముకల మధ్యలో ఈ యొక్క గుంత గొయ్యిలాగా ఈ యొక్క గొంతులో ఏదైతే ఉందో ఆ గొంతులో కదిలేటువంటి కదలికలను మనము అనుభవపేతంగా ఆస్వాదించగలిగితే, ఈ మింగడం ద్వారా, మాట్లాడడం ద్వారా కదిలేటువంటి ఈ కదలికలు, ఈ గొంతు యొక్క కదలికలను మనం గమనించినట్టయితే ఈ శరీరానికి తృప్తి అనేటువంటిది వస్తుంటది, తృప్తి అనేటువంటిది కలుగుతుంటది. తృప్తి అనేటువంటిది కలగడము అని అంటే ఇప్పుడు ఆకలి వేస్తున్నటువంటి వారికి సమయానికి భోజనం అందకపోతే అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే గుటికిళ్ళు మింగడం ద్వారా ఏంటంటే కొంతవరకు తృప్తి. ఇక గుటికిళ్ళు మింగడం చూస్తే ఆ గుటికిళ్ళు మింగడం ఏంటంటే అక్కడికి వెళ్ళి భోజనం కనబడుతున్నది లేదా రుచి వాసన వస్తున్నది, కాబట్టి దాని ద్వారా గుటికిళ్ళు మింగడం అంటారు. గుటికిళ్ళు మింగడం అనేది గుర్తుందా, మర్చిపోయిరా? అది ఆ గుటికిళ్ళు మింగడము అనేటువంటి దాంతో ఏంటంటే భోజనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ఆ యొక్క క్రమం, ఆ భోజనాన్ని ఆస్వాదించేటువంటిది. ఆ ఆస్వాదించడం ద్వారా కొంతవరకు ఆకలి అనేటువంటిది చచ్చిపోతుంది, నియంత్రణలో ఉంటుంది. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, రాజమన్నమ్మ గారు మైక్ బంద్ చేయండి, అంటుంది కదా. అందుకని ఈ యొక్క ఆకలి దప్పికలను జయించాలి. ఆకలి దప్పికలను జయిస్తే ఇక శరీరానికి భోజనం అవసరం ఉండదు. ఆకలి దప్పికల అదుపులో మనం లేము కాబట్టి, ఆకలి దప్పికలకు మనం ప్రభావితం అవుతున్నాం కాబట్టి అన్నపానీయాలను సేవించడు. అన్నపానీయాలు కాలంతో పరిపక్వమైనటువంటి అన్నపానీయాలను సేవిస్తే తద్వారా అన్నపానీయాల సారాంశము, అన్నరసము వంట పట్టించుకున్నప్పుడు
ఆ అన్నరసము మన దేహంలోకి వచ్చినప్పుడు అది కూడా కాలంతో ముడిపడే ఉంటుంటది. అందుకని మన దేహానికి వయస్సు కానీ మనకు ఆత్మలకు మన యొక్క ఆత్మకు, నేను అనే ఆత్మకు వయసు లేదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మాటలు నేర్చుకుంటున్నటువంటి ఆ పసితనం నుంచి, నేర్చుకుంటున్నటువంటి ఆ పసితనం నుంచి ఈ యొక్క జీవితపు చివరి శ్వాస వదిలేటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని నపుంసకుడు గాని, నేను నేను అనే వ్యవహారం చేయడం జరుగుతుంది. ఈ నేను ఏ వయసు, ఈ నేనుకు ఏ వయసు ఉంటది? ఏ వయసులో ఉండి నేను అని మాట్లాడుతుంటారు? ఈ నేను అనేటువంటిది ఎవరు? ఏమైనా తెలుస్తుందా? అతను ఎవరు ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కరు, స్త్రీ గాని పురుషుడు గాని పండితుడు గాని పామరుడు గాని ప్రధానమంత్రి గాని నేను అనేటువంటిదే వ్యవహారం చేయడం జరుగుతుంది. ఆ నేను అనేటువంటిది స్త్రీ కాదు, పురుషుడు కాదు. నేను అనేటువంటిది బాల్యం కాదు, యవ్వనం కాదు, ప్రౌఢావస్థ కాదు, వృద్ధావస్థ కాదు, జరాజీర్ణావస్థ కాదు, మరణాసన్న దశ కాదు. ప్రతి ఒక్కరు నేను 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 అనేటువంటిది వ్యవహారం చేస్తుంటారు. ఇక కావలసినటువంటి పదార్థం గురించి నాకు కావాలి, నాకు నేను నాకు నేను నాకు నాది అనేటువంటి సంబంధాన్ని కల్పించేటువంటిది. ఆ నాకు అనేటువంటిది ఏ వయసులో ఉంటుంటది? నాకు అనేటువంటిది శబ్దాన్ని ప్రయోగించేవారు ఏ వయసులో వాళ్ళు ప్రయోగిస్తుంటారు? నేను అనేటువంటి వారికి ఏ వయస్సు? వాళ్ళు ఎవరు? స్త్రీలా పురుషులా నపుంసకులా అనేటువంటిది ఈ నేనుకు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు. నాది అనేటువంటి సంబంధం చెప్పేటువంటి వారు ప్రతి ఒక్కరూ ఈ వస్తువు నాది, ఈ చొక్కా నాది, ఈ పదార్థం నాది, నాకు కావాలి, నాది నాది నాకు కావాలి అనేటువంటి వారందరూ సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి వారు ఏ వయసు వారైనా ఏర్పరచుకుంటారు. దానికి ఈ వయసుతో సంబంధం లేదు. కాబట్టి ఈ వయసు ఎవరికి సంబంధము అని అంటే, దేనినైతే పట్టుకుంటున్నారో ఇప్పుడు తినే పదార్థాన్ని పట్టుకుంటున్నారు, తాగే నీళ్ళని పట్టుకుంటున్నారు, మరియు ఈ వేసుకునే వస్త్రాలను పట్టుకుంటున్నారు, చెప్పులను, ఇక ఏవేవైతే నాది అనే అనుబంధం పెట్టుకుంటున్నారో ఆ నాది అనేటువంటి ఈ దేహంతో పాటు ప్రతి వస్తువుకు వయస్సు ఉన్నది. ప్రతి వస్తువు తయారైనప్పుడు కొత్తగా ఉంటుంటది, కొంతకాలం తర్వాత పాతదైపోతుంటది. ఈ యొక్క కనబడేటువంటి వస్తువుకు కాలం, కనబడని ఆత్మకు లేదు కాలం, ఈ యొక్క పరమాత్మకు లేదు. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? అందుకని ఈ కాలానికి అంతర్గతమైనటువంటిది నాశనం అయ్యేటువంటి వస్తువు, కాలానికి అంతర్గతమయ్యేటువంటిది నాశనం అయ్యేటువంటిది. నాశనము లేనటువంటి అవినాశి తత్వం, ఆత్మతత్వం, పరమాత్మతత్వం. అందుకని ఈ అన్నపానీయాలను జయించాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఉపనిషత్తు ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ సృష్టి మొత్తం కాలానికి అంతర్గతమైనటువంటిది, కాలచక్రంలో ఇమిడి ఉన్నటువంటిది. ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని కొంటున్నాం, ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక ఉద్యోగం వ్యాపారం చేయడానికి ప్రారంభించాం. ఎప్పటి నుంచి అని అంటే, ఇదివరకైతే ఎవరితోటైతే మాట్లాడుతున్నామో, ఎవరితోటైతే మనం పరిచయం చేసుకుంటున్నామో వారికి ఇదివరకు లేనటువంటిది ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగంలోకి వస్తున్నారు, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇప్పుడు బట్టలు కొనుక్కుంటున్నారు, ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నారు. అందు గురించి ఆ కనబడేటువంటి దానిని ఎప్పటి నుంచి అంటారు. పుట్టాడు అంటే ఎప్పుడు పుట్టాడు, చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు అని అంటున్నారు. కానీ ఈ నేను అనేటువంటిది నువ్వు ఎప్పటి నుంచి నేను అది ఎవరైనా ప్రశ్నిస్తారా? ఈ నేను అనేటువంటిది ఎవరు? నువ్వు ఈ యొక్క శరీరాన్ని ప్రశ్నిస్తుంటారు, జన్మని ప్రశ్నిస్తుంటారు, స్త్రీ జన్మ పురుష జన్మ అని. కానీ నువ్వు ఈ నేను అనేటువంటిది స్త్రీయా పురుషుడా అని చెప్పేసి ఎవ్వరు అనరు.
అందుకని ఈ యొక్క నాది అనేటువంటి కనబడే వస్తువుకే వయస్సు ఉంటుంటది. కనబడే వస్తువే పుడుతుంది, కనబడే వస్తువే నాశనం అవుతుంటది. కాబట్టి కనబడేటువంటిదే దానికే ఈ యొక్క కాలానికి అంతర్గతంగా. జీవాత్మ కాలాతీతమే, పరమాత్మ కాలాతీతమే. ఈ యొక్క కనబడేటువంటి దేహం మాత్రమే, జన్మము మాత్రమే కాలానికి అంతర్గతమైంది. కాబట్టి ఈ వయస్సు అనేటువంటిది, ఈ చావు అనేటువంటిది దేహానికి మాత్రమే అనేటువంటిది సారాంశం. దేహాన్ని పట్టుకున్నంత కాలం, ఈ యొక్క అన్నపానీయాల మీద ఆధారపడి ఉన్నంత కాలం మనకు చావు పొంచి ఉన్నది. నువ్వు చావును జయించాలి అంటే చావుకు భయపడకూడదు, చావును జయించాలి, చావుకు అతీతంగా ఉండాలి, జీవన్ముక్తిని పొందాలి అని అంటే నువ్వు అన్నపానీయాలను వదిలేయాలి. ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చి రాగానే ఇక ఒక్క పొద్దుతోటి ఉపవాసముతోటి అన్నపానీయాలను తగ్గింపజేసి అలవాటు చేయడం జరుగుతుంది. అన్నపానీయాలు ఈ యొక్క ఉపవాసం ద్వారా ఏమిటి అని అంటే పేగులు మార్చడం. ఎవరైతే పేగులు మాడుస్తుంటారో వారికి ఈ పొట్టలు రావు, ఈ యొక్క రోగాలు ఉండవు. ఎవరికైతే పేగులు మాడుతుంటాయో, పేగులు మార్చినటువంటి వారికి తెలివితేటలు ఎక్కువ ఉంటుంటాయి. ఋషిమునులందరూ బయట, ఊరికి బయట, నివాసానికి బయట, చెట్ల కింద, గుడారాలలో, నదుల తీరాలు, గుట్టల మధ్యలో, గుఫలలో ఉండి వాళ్ళు సాధన చేసుకునేటువంటి వారు. ఈ ఆహారం గురించి ఆ పూటకు మాత్రమే భిక్షాటనకు వెళ్ళి ఏ ఇంటిలోనైతే ఇంత భిక్ష లభిస్తుంటుందో అత్యంత ఉన్నతమైనటువంటి సాధన చేసేవారు ఒక ఇంటిలో మాత్రమే భిక్షాటన అడిగేవారు. రోజుకు ఒక ఇల్లు మాత్రమే, ఒక్క పూట మాత్రమే. ఆ రకంగా ఆ భిక్షాటనలో వారికి ఎంత లభిస్తే అంతవరకు సేవించడం, అంతకు మించి ఇంకొక ఇంటికి పోయేది లేదు, ఇంకొకరిని అడిగేది లేదు. ఆ రకంగా నియమం కఠినంగా ఉంటుంటాయి. భోజనం ఒక్క పూట మాత్రమే చేయడం, పేగులను మాడిస్తే ఆ యొక్క తిన్నటువంటి అన్నం ప్రభావంతో మనకు ఏ ఊర్జ అయితే లభిస్తుంటుందో తద్వారా సాధన అనేటువంటిది మనకు ప్రతిఫలిస్తూ పోతుంటది. కాబట్టి అప్పుడు ఆత్మతత్వం తెలుస్తుంటది. ఎవరు తింటున్నారు, ఎందుకు తింటున్నారు, ఈ తినేది ఎవరు, తిన్నది ఎక్కడికి పోతుంది, తినిపించేది శరీరానికి చాలు అనేటువంటిది నేను. ఇప్పుడు బండి నడిపించే వారందరూ పెట్రోల్ కొట్టించేటప్పుడు బండి ఎప్పుడైనా చాలు అంటదా? ట్యాంక్ నిండితే యజమానే చూసుకోవాలి కదా. పెట్రోల్ ట్యాంక్ నిండితే మనమే చాలు అనాలి కానీ అది చాలు అనదు అంటదా? తెలియదు కదా చర్చి అనదు. నా ట్యాంక్ నిండింది, నా బండి ట్యాంక్ నిండింది కాబట్టి ఆపుగా. ఇక్కడ ఒక రాజు సాధువులకు నెయ్యి దానం చేస్తుంటే అందరూ అతను నెయ్యి దానం చేస్తున్నాడని వెళ్ళి కటోరలో పట్టుకొని కూర్చుంటే ఆ రాజు వచ్చి వారు పట్టుకున్న కటోరలో పోస్తుంటే మాపత అని అంటుంటాడు. ఒక సాధువు రాజు ఏమనుకుంటాడంటే మాపత అంటే ఈ సాధువు మూర్ఖుడా, నెయ్యి వారి మాట ఎట్లా వింటుంటది? అది మాపత పడకు అంటాడు. వద్దు చాలు అని చెప్పాలి కానీ మాపత అంటే నెయ్యి పడకుండా ఎట్లా ఉంటుంటది? పోసేటువంటి రాజును ఆగమని చెప్పాలి కానీ నెయ్యిని పడద్దు అని అంటే అప్పుడు ఆ సాధువు చెప్తాడనమాట. ఏంటిది అని చెప్పేసి రాజు, నువ్వు నెయ్యికి చెప్తే నెయ్యి నీ మాట ఎట్లా వింటుంటది అని అంటే అప్పుడు రాజు ఏమంటాడంటే, నేను నెయ్యిని కాదు అనేటువంటిది, నువ్వు నీ మనసుతోటి దిగజారుతున్నావు కదా. నెయ్యి దానం చేసినటువంటి దాతృత్వ భావంతో, ఈశ్వర భావంతో నువ్వు ఏదైతే పదార్థ దానం చేస్తున్నావో, కఠోర నిండలేదా ఈ సాధువు ఈ ముసలితనంలో ఇంత నెయ్యి ఎట్లా తింటుంటాడు, ఇతనికి బుద్ధి లేదా, ఇంకా ఆపుతలేడు అని చెప్పేసి నువ్వు ఏదైతే
మా పట్ల ఏదైతే నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావో ఆ చెడుగా ఆలోచించేటువంటి నీ ఈశ్వరీయ భావం, నీ దాతృత్వ గుణం నుంచి నువ్వు దిగజారుతున్నావు, పతితమవుతున్నావు. కాబట్టి నేను నిన్ను అంటున్నాను, నీ మానసిక స్థితిని నువ్వు దిగజారకు, నువ్వు నీ స్థాయిలో ఉండమని చెప్పేసి నీకు చెప్తున్నాను అని చెప్పేసి ఆ సాధు అంటున్నాడు. అప్పుడు రాజు తన తప్పిదాన్ని తెలుసుకొని అతని పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. మేమైతే బయటకే చూస్తుంటాం, మీరు మా అంతఃకరణాన్ని చూస్తున్నారు, మీరు మా గొప్ప మేధావులు అని చెప్పేసి తను తెలుసుకుంటాడు అన్నట్టుగా. అందు గురించి ఈ కాలంతో ముడిపడి ఉన్నటువంటిది ఈ కాలమే. ఇప్పుడు వెంట్రుకలు కాలంతోటే, పండ్లు కాలంతోటే, ఈ యొక్క శరీరం యవ్వనంగా బాల్యంగా ఉండేది, యవ్వనంగా ఉండేది, ముసలితనంగా ఉండేటువంటిది, ముడతలు పడేటువంటిది, ఈ పళ్ళు ఊడిపోయేటువంటివి, వెంట్రుకలు నెరిసేటువంటివి కాలంతోటే ఉన్నాయా లేదంటే ఇంకేమైనా? కాలంతోనే తయారైనవి కాబట్టి కాలంతోనే ముడిపడి ఉంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మికంలో రావడానికి అసలైనటువంటి అభిప్రాయం ఏంటంటే మనం కాలాతీతంగా జీవించాలి. కాలాతీతంగా జీవించడానికి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ఎవరైతే ఇష్టపూర్వకంగా తన్మయత్వ భావంతో ఉంటారో వారికి సమయం తెలియనివ్వట్లేదు. ఎవరైతే బలవంతంగా ఆ యొక్క పనిలో గాని ఆ యొక్క ఉద్దేశంలో గాని బలవంతంగా వస్తుంటారో వారికి కనీసం ఒక యాత్ర చేసేటప్పుడు బస్ స్టాండ్ లో పోయి నిలబడడం, బస్సు కోసం ఎదురు చూడడం, రైల్వే స్టేషన్ లో పోయి రైలు కోసం, విమానాశ్రయంలో పోయి విమానం కోసం ఎదురు చూసే వారికి సమయం గురించి తెలుస్తుంది. అంతేనా? కానీ చూస్తున్నారు కాబట్టి అందుకని ఈ యొక్క ఇష్టం లేని దగ్గర అక్కడ కాలం గురించి తెలుస్తుంటది. ఇప్పుడు అది పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు భిక్షం అడుకుంటారు. ఒక్క సెకండ్, ఒక్క 10 సెకండ్లు, మా జిల్లా గురించి చెప్పాలి, మా మండలం గురించి చెప్పాలి, మా ఊరి గురించి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు సమయాన్ని అడుక్కుంటారు. వాళ్ళకు సెకండ్లు అడుక్కుంటారు, నిమిషాలు కాదు. ఇంకొకటి ఎవరైనా మాట్లాడేటప్పుడు 1 సెకండ్ అని చెప్పేసి వాళ్ళు అనుమతి తీసుకొని మాట్లాడడం సమయం విలువ. అందు గురించి ఈ సమయానికి అంతర్గతంగా ఉండేటువంటి వాళ్ళంతా బంధనంలో ఉండేటువంటి వారు, వాళ్ళు మృత్యువును కోరుకుంటున్నటువంటి వారు. ఈ యొక్క సమయాతీతంగా కాలాతీతంగా ఉండడం, పడుకున్న వారికి సమయం తెలియకుండా ఉండడం, ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా కూడా వాళ్ళకి అప్పుడే సమయం ఇంత అయిపోయిందా అనేటువంటిది ఆ భగవంతుడు దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. అందుకని మనం కాలాతీతంగా ఉండడం. ఇప్పుడు ఎవరైతే తన్మయత్వ భావంతో ఉంటుంటారో వాళ్ళు కాలము వైపు చూడరు, పొద్దున చూడరు, సాయంత్రం చూడరు, ఏది చూడరు. ఇక ఎవరైతే ఇష్టం లేకుండా ఉండి ఒత్తిడిలో ఉండేటువంటి వారు, లేదంటే ఇంకా రహస్యం తెలియనటువంటి వారు, కొత్తగా వచ్చేటువంటి వారు, లేదంటే ఇష్టం లేనటువంటి వారు, ఆ విషయంలో పరిజ్ఞానం లేకుండా ఉండేటువంటి వారు, ఇంకేదైనా ఒత్తిడితో ఉన్నటువంటి వారికి సమయం గురించి తెలుస్తుంది. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే ఆచార్య. శ్రీనివాస్ గారు పట్టుకుంటున్నారా లేదా? కరెక్టే ఆచార్య. ఇక 2వ శ్లోకాన్ని చూడండి. ఏనావృతం నిత్యమిదం హి సర్వం జ్ఞః కాలకారో గుణి సర్వవిద్యః తేన ఇషితం కర్మ వివర్తతే హా పృథివ్యప్తేజో అనిల ఖాని చిత్యం. ఈ యొక్క ఏన ఆవృతం, ఎవరి చేతనైతే ఆవరించబడి ఉందో, ఎవరి చేతనైతే
కప్పబడి ఉందో, ఆవృతం. ఆవృతం అంటే కప్పబడినటువంటిది. నిత్యమిదం అంటే ఎవరి చేత అంటే ఎవరి చేత అంటే కాలం చేత. ఎవరైతే నాకు ప్రత్యేకత కావాలి, నేను ఉండాలి, నేను పునర్జన్మనెత్తాలి, నేను సుఖంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు కాలాంతర్గతంగా ఉండడం. అందు గురించి కాలం చేత ఆవరింపబడినటువంటి నిత్యం ఇదం హి సర్వం. నిత్యం ఇదం అంటే ప్రతిదినం ఈ కాలానికి అంతర్గతంగానే సర్వం సర్వమును తెలుసుకోవడం ద్వారా కాలాన్ని చేసినటువంటి పరమేశ్వరుడు. కాలకారు గుణి సర్వ విద్య. అతడు గుణవంతుడు, సర్వ విద్య అన్ని తెలిసినటువంటి వాడు. తేన ఇషితం అతని ద్వారా చూస్తున్నటువంటి వాడు. ఆ పరమేశ్వరుడు చూస్తున్నాడు ఏ కాలంలో ఎవరు ఏమి చేస్తున్నారు, ఏ కాలంలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ కాలంలో ఎవరు ఏ ఉద్దేశంతో ఉంటున్నారు అనేటువంటిది, ఏ కర్మ చేయబోతున్నారు, ఏ కర్మ జరిగితే ఏ పరిణామం వస్తుంది అనేటువంటిది ఆ పరమేశ్వరుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క తేన ఇషితం కర్మ నివర్తతే, ఈ యొక్క వివర్తతే, ఈ కర్మలు చేసుకుంటూ పోతున్నటువంటి వారు ఎవరెవరైతే తెలుసుకుంటా తెలిసేటట్లు చేస్తున్నారో, ఎవరైతే తెలియకుండా చేస్తున్నారో అవి ఏమిటి అని అంటే పృథివీ అంటే ఈ భూమి, మళ్ళీ అప్ అంటే నీరు, తేజ అంటే ఈ అగ్ని, ప్రకాశతత్వం, అగ్నితత్వం, అనిలం అంటే యొక్క వాయువు. ఇవన్నీ విచారించాలి. వీటన్నిటి పనితనాన్ని వాయువు వీచడానికి కారణం, అగ్ని వెలగడానికి కారణం, భూమి తిరగడానికి కారణం, ఈ సూర్యుడు ప్రకాశించడానికి కారణం, అన్ని కాలానికి అంతర్గతంగానే ఉంటున్నాయి. ఈ పంచమహాభూతాలు కాలాంతర్గతంగా ఉన్నప్పుడు పంచమహాభూతాలతోటి తయారైనటువంటి కనబడే ప్రతి రూపం, సృష్టి వస్తువు అంతా కాలానికి అంతర్గతంగానే ఉంటుంది. ఆ కాలంతో పండినటువంటి అన్న ఔషధులను సేవించినటువంటి ఈ దేహములన్నీ 84 లక్షల ఈ జన్మలన్నీ కాలానికి అంతర్గతంగానే ఉంటాయి. ఈ కాలానికే ఈ వయస్సు, కాలంతో ముడిపడినటువంటి అన్నపానీయాలతోటి తయారైనటువంటి జన్మలకే ఈ వయస్సు అనేటువంటిది సారాంశం. తత్కర్మ కృత్వా వినివర్త్య భూయస్తత్వస్య తత్వేన సమేత్య యోగం. ఈ యోగం అనేటువంటిది ఏ రకంగా సిద్ధిస్తున్నది దాని గురించి చెప్తున్నాడు. యోగాతీతమైనటువంటి భౌతిక కర్మలు చేసినప్పుడు ఆ దేహంతో అవి కాలంతో ముడిపడి ఉంటుంటాయి. కానీ యోగం సిద్ధించేది మాత్రం ఆ యొక్క యోగ నిమిత్తకంగా చేసేటువంటి యమనియమాలు కానీ వాటితోటి వినివర్త్య భూయ తత్వస్య తత్వేన సమేత్య యోగం. తత్వస్య తత్వం అంటే పరమాత్మ తత్వం, ఆత్మతత్వం. ఈ యొక్క ఆత్మ పరమాత్మల తత్వాలు వారు ఇద్దరు ఒకటి కావడమే ఆధ్యాత్మికం. వారితో ఒకరితో ఒకరు సంపర్కం ఏర్పరచడమే. ఆత్మ పరమాత్మతో ఏర్పరచడానికి కొద్దిగా అర్థం ఉంది. మరి పరమాత్మ ఆత్మతో సంపర్కం ఏర్పరచుకోవడం అనే దాంట్లో ఏమి ఉద్దేశం చెప్పండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరికి రావాలా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? దేవుడు పెద్దవాడా చిన్నవాడా? దేవుడు పెద్దవాడు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఎంత అమాయకంగా మాట్లాడు. చిన్నపిల్లలకి మనం ఎంత దగ్గరికి పెద్దవాళ్ళు కూడా రావాలి. ఓ మాజాది, పెద్దవాళ్ళలో అందరికన్నా పెద్దవాడు, చిన్నవాడు అందరికన్నా చిన్నవాడు. దేవుడు స్థూలము సూక్ష్మములు అంతకన్నా మించింది లేరు కదా. ఇప్పుడు మా దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నువ్వు నా దగ్గరికి రావాలనుకున్నప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి మనం నిలబడ్డటువంటి వాళ్ళను మనల్ని
వంచి కింద కూర్చున్నటువంటి పిల్లలను తీసుకోవాలని చెప్పేసి చేతులు చాపి వాళ్ళు వస్తామని చెప్పేసి చేతులు లేబడితే మనం వంగి వారిని తీసుకుంటామా లేదా? తీసుకుంటాం ఆచార్య. పిల్లల దగ్గరికి కూడా పెద్దలు వస్తేనే కదా తీసుకునేది. అదే మరి విరజానందుడు తన కుటీరంలో ఉన్నప్పుడు దయానందుడు వెళ్ళి ఆ కుటీరాన్ని తట్టినప్పుడు తలుపు తట్టే ఎవరు నువ్వు అంటే అది తెలుసుకోవడానికి వచ్చాను అని అంటే ఇంకప్పుడు యోగ్యుడు అని చెప్పేసి లోపలికి ఆహ్వానించాడా లేదా? ముందు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళను పొందాలని, పెద్దవాళ్ళ చెంతకు చేరుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటే పెద్దవాళ్ళు సైతం చిన్నవాళ్ళ కోసం అవకాశం కల్పిస్తారు. తాపత్రయం ఉన్నప్పుడు వెళ్ళాలని తాపత్రయం ఉంటే పెద్దవాళ్ళకు కూడా తీసుకోవాలనేటటువంటిది. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి మనం వెళ్ళాలని అనుకున్నప్పుడు మన సమాచారం వారికి పంపిస్తే సరే రమ్మని చెప్పేసి వాళ్ళు అనుమతిస్తారు. ముందు చిన్న వాళ్ళ దగ్గర అవసరం, వారి నిమిత్తం ఏదైనా కార్యం, ఏదైనా అవసరం వాళ్ళని కలవాలని, వారితో ఏకీభవించాలని, వారితో పాటు ఉండాలని చిన్నవాళ్ళ దగ్గర తాపత్రయం ఉంటేనే పెద్దవాళ్ళు దగ్గరికి తీసుకుంటారు కదా. అవును, కలవాలనే తాపత్రయం పిల్లల దగ్గర ఉండాలి, ఉంటేనే పెద్దవాళ్ళు కూడా దానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర కానీ మనం వెళ్ళాలంటే ముందు మన గురించి వారికి సమాచారం అందిస్తే వాళ్ళు అప్పుడు కదా మనల్ని అనుమతించేది. అందుకని ఈ యొక్క ఉపవాసం పేరుతోటి, ఒక్క పొద్దు పేరుతోటి, ఈ వ్రతాలు దీక్షల పేరుతోటి మన ప్రార్థన, ఆవేదన అనేటువంటిది భగవంతుని దగ్గరికి చేరవేస్తున్నాం. ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం అనేటువంటిది మనకు కలగడం, మనం చేసినటువంటి ఉపవాస దీక్ష నెరవేరడం, మన ఒక్క పొద్దు నెరవేరడం, మన దీక్ష సఫలం అవ్వడం, మన పూజ సఫలం అవ్వడం, దాని యొక్క ఆనందం మనకు కలగడం. అందుకని ఇదంతా భగవంతుడు, నువ్వు కాలంలో ఉన్నావు, కాలగ్రాసం అవుతున్నావు, కాలమే నిన్ను చంపకపోతుంది, నువ్వు ఈ చావు బ్రతుకల నుంచి బయటపడాలి అని అంటే కాలానికి అంతర్గతమైనటువంటి అన్నపానీయాలను, ఈ అన్నపానీయాల మీద నువ్వు ఆధారపడడం మానుకో అని చెప్పేసి ఈ యొక్క భగవంతుని యొక్క నియమం. అందుకే ఇప్పుడు మనం సంధ్యోపాసన చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఈ యొక్క భగవంతుడు మనల్ని ఏ రకంగా గురువుల ద్వారా ప్రేరేపించి ఈ యొక్క వేద జ్ఞానం ద్వారా ఉద్బుద్ధులమై జ్ఞానవంతులమైనప్పుడు మనల్ని గురువుల ద్వారా మన సందేహాలకన్నింటికి నివృత్తి చేసి, అంటే మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం. విద్యావంతులైనటువంటి వారు ఈ యొక్క వ్యవహారం అంతా ఏంటిది? ఇప్పుడు పుట్టింది మనము, చచ్చేది మనం, కర్మ చేసుకునేది మనం, సంపాదించుకునేటివి మనము. ఈ యొక్క పండుగల పేరుతోటి, సంస్కారాల పేరుతోటి పూజ చేయించాలి. పూజ చేసేవాడు పూజ చేసుకోక ఆ దేవుడి గురించి మనల్ని ప్రభావితం చేయడం, ఆ దేవుడి గురించి, అతని గుణగణాల గురించి చెప్పడం. ఎప్పుడైతే మనకు దేవుడు అర్థమైపోయాడో, అతని గురించి తెలుసుకున్నాము, ఇక మనం ప్రయత్నం చేసి అతన్ని పొందడానికి ఈ యొక్క ధ్యానం చేయడం కానీ, ఈ యొక్క సమాధిస్థం అవ్వడం కానీ, నియమనిష్టలతో ఉండడం కానీ, భగవంతుని భక్తిమయంగా ఉండడం కానీ, అంటే మనము ఏ జన్మలో ఉన్నను, ఏ కులంలో ఉన్నను, ఏ దీనహీన స్థితిలో ఉన్నను, ఎంత ఉచ్చమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంపన్న స్థితిలో ఉన్నను, మనల్ని మెప్పించి మనకు తెలిసిన భాషలో అర్థం చేయించే పురోహితుడిని మన దగ్గరికి పంపించి మనల్ని మెప్పించి తన దగ్గరికి రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి అనేటువంటిది మనం ఎట్లయితే చెప్పుకుంటున్నామో సంధ్యోపాసనలో, ఆ రహస్యాన్ని అర్థమవుతుందా? ఈ రకంగా భగవంతుడు మనల్ని మెప్పించడానికే ఈ పూజలు, మనల్ని మెప్పించడానికంటే మన జన్మాంతరంతో మన ప్రారంధాన్ని బట్టి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు దేవుడు ఉన్నాడా లేదా, అది ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, వీటన్నింటికి సమాధానాలు ఈ ధర్మగురువుల చేత, ఆచార్యుల చేత మనల్ని మెప్పించడానికే ఈ పూజలు.
మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడానికే ఇదంతా పన్నాగము. తన బిడ్డను ఎక్కడ దారి తప్పిపోయిన, ఏ జన్మలోకి వెళ్ళినా, ఏ రూపకంగా ఉన్నా కూడా, ఏ కులంలో ఉన్నా కూడా, ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఆ స్థాయి తగినటువంటి పురోహితుడే వాళ్ళ ఇంటి అతని దగ్గరికి పోయి అతని దగ్గర పూజ చేయించి అతన్ని భగవంతునితో ప్రభావితం చేయడం కనబడుతుందా లేదా? కనబడుతుంది ఆచార్య, కనబడుతుంది. పేదవాడింటికి మామూలు పురోహితుడు పోతుంటాడు, కాదే అంబానీ ఇంటికి, టాటా బిర్లా వాళ్ళ ఇంటికి గొప్ప పురోహితుడు పోతుంటాడు. ఆ పురోహితుడు ఇక్కడికి రాలేడు, ఈ పురోహితుడు అక్కడికి వెళ్ళలేడు. అర్థమవుతుందా? ఎవరి స్థానంలో ఉంటే వారికి తగిన విధంగా ఏర్పాటు చేయటం పరమేశ్వరుని. మళ్ళీ తెలుగు వచ్చిన అతనికి ఒడిస్సా భాష పండితుని పంపలేడు, ఒడిస్సా వచ్చిన అతనికి ఇంగ్లీష్ పండితుని పంపలేడు, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి మరాఠీ పండితుని పంపలేదు. ఏ భాష వాళ్ళ దగ్గరికి ఆ పండితుని పంపించి అందరిని ఎక్కడి వాళ్ళకు అక్కడ మెప్పిస్తున్నాడు, సందేహ నివృత్తి చేస్తున్నాడు. శ్యామలయ్య గారు, బాలాజీ గారు కనబడుతుందా? ఓ ఆచార్య, తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు పండితులు పంపిస్తున్నాడు. శ్యామలయ్య గారు తప్పించుకొని జైలుకు పోతే జైల్లోకి వెళ్ళి అక్కడ కూడా ప్రభావితం చేసిండు. శ్యామలయ్య గారు కనబడుతుందా లేదా? ఆ రూపకంగా అంటే మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడానికే ఈ పూజలు ఇవన్నీ భగవంతుడు అల్లినటువంటి ఇదంతా ఒక రకంగా మన లౌకిక భాషలో, మన మిడిమిడి జ్ఞానం భాషలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక కుట్రనే. పిల్లలు దారి తప్పిన పిల్లలను రప్పించుకోవడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు ఏ రకంగానో, బ్రహ్మాండంలో పరమేశ్వరుడు జీవాత్మల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే పిండ సృష్టిలో తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చేస్తున్నారు. అర్థం తెలుస్తుందా లేదా? అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎట్లయితే చూసుకుంటుంటామో, బ్రహ్మాండం అర్థం కాకపోతే పిండాన్ని చూడాలి, పిండ సృష్టిని చూడాలి, పిండం సృష్టి అర్థం కాకపోతే బ్రహ్మాండాన్ని చూడాలి. ఇదంతా స్పష్టంగా ఉన్నది అన్నట్టు. ఎట్లా జరుగుతున్నది అని తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే తెలుస్తుంది, తెలియకుంటే ఏం తెలియదు. అదే ఈ రకంగా యోగము అంటే కలయిక, ఆత్మ పరమాత్మతోటి కలుసుకునేటువంటిదే ఈ సంధ్యోపాసన. ఆత్మ పరమాత్మతో తెలుసుకునేటువంటిదే ఈ యొక్క యోగం, ధ్యానము అనేటువంటిది. ఇక ఈ యొక్క వైదికంలో ఉన్నటువంటిది ఏంటంటే, ముందు నాకు తీరిక లేదు అని అనుకున్నప్పుడు, నా ఆత్మ నేను పరిపక్వంగా లేను, నేను సిద్ధంగా లేను అన్నప్పుడు, నేను తర్వాత వస్తాను, ఇది తీసుకెళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళు అని చెప్పేసి ముందుగా వస్తువులను పంపించేటువంటిదే వైదికంలో అగ్నిహోత్రం. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఏదైతే నాది నాది అని అనుకుంటామో దానిని త్యాగం చేయించడమే ఈ యొక్క అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వడం. ఈ మిడిమిడి జ్ఞానంతో ఎంతైతే తెలిసిందో దాన్ని వెంటనే ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నాడు ఈ శ్రీనివాస గారు. ఆయన గోశాలను ప్రారంభించి యజ్ఞం దగ్గరికి ఊరు వాళ్ళని పిలిచి తెలిసినంత వరకు చేస్తున్నాడు. అది అందరికీ తెలియాలి, పరమాత్మ జ్ఞానం అని చెప్పేసి పెట్టడం, అగ్నిహోత్రం చేయించి దాంట్లో అన్నదానం చేయడం, అందరిని ప్రభావితం చేయడం. అంటే భగవంతునికి తెలుసుకునేలాగా, భగవంతుని భక్తులుగా రావడానికి. వచ్చేటువంటి వాళ్ళు భోజనం కోసమే వస్తున్నారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం గురించి తెలియజేయడం, ఇదంతా జరుగుతున్నటువంటి రహస్యం. ఇప్పుడు దీన్ని లౌకిక భాషలో లంచగొండితనం అంటుంటారు. పిల్లలకు బడికి పోవాలంటే ఈ పిల్లలకు ఈ లంచగొండితనం అంటే, చాక్లెట్ ఇస్తే, సైకిల్ కొనిస్తే, ఆ సైకిల్ మోటార్ కొనిస్తే, మంచి బట్టలు కొనిస్తే నేను పోతానని వాళ్ళు ఎట్లా అంటుంటారో, ఆ అలవాటు వాళ్ళమ్మది, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. పిల్లలు ఉదయం స్కూల్కి పోయేటప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏమో కొనుక్కొని తినిపోతారు. ఆ అలవాటే ఇప్పుడు వాళ్ళు అట్లా చెడగొడుతున్నారు, వీళ్ళు ఇట్లా బాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్రీనివాస లాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి పిల్లలకు దాన్ని అన్నదానం పెడితే అందరు వస్తారు. యజ్ఞం అక్కడ వీరి ఉద్దేశం ఏంటంటే అందరికీ యజ్ఞం చూపించాలి. అంతేనా శ్రీనివాస్ గారు? లేదంటే భోజనం పెట్టడం.
భోజనం పెట్టడం కాదు, యజ్ఞం ఉన్నదంటే వస్తారు. ఈ బాలరాజు గారు చాలా ప్రయత్నం చేశారు లక్ష్మణపురంలో. నిన్న గురు పూజోత్సవం ఉన్నదంటే అందరికి భోజనం పెట్టి పిలిచి అందరినీ చేయడం. భోజనం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక వండుకొని తినాలి, మళ్ళీ అక్కడ కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వండుకొని తినేసరికి ఆలస్యం అవుతుంది కాబట్టి మేము రాము అని చెప్పేసి వాళ్ళు వెనకబడేటువంటి ఆ బద్ధకానికి వాళ్ళకు ముందే సూచన ఏంటంటే అక్కడ అన్న ప్రసాదం భోజనం వ్యవస్థ ఉంటుంటది కాబట్టి మీరు సకాలంలో వచ్చేయండి అని ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటిది. అందు గురించి కొంతమంది అన్నదానము అని అనగానే ఇక ఆవురావురం అనుకుంటూ వస్తుంటారు కదా. ఆ అన్నదానం యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళు కేవలం అన్నదానం సమయానికి వస్తారు, పూజ సమయానికి చాలా తక్కువ మంది వస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారికి ఆ పూట గడవాలి, అది వారి ఉద్దేశం. అందుకే అన్నం కోసం అన్నదాన సమయానికి వస్తుంటారు. ఇక ఎవరో కొందరైనా గ్రహిస్తారని. ఇప్పుడు వివాహం కోసం పిలుస్తారు కానీ ఎక్కువ మంది అయితే భోజన సమయానికి వస్తుంటారు. వివాహం కోసం ఎందుకు పిలుస్తారు అంటే తమ జీవితంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులను ఇప్పుడు నూతన వివాహంతో ఏకీభవిస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ పురుషుల ఆ కలయికను గురించి తమ జీవితంలో కొంత మార్పు తెచ్చుకోవడానికి వాళ్ళది చూడాలి కాబట్టి, మనం ఏం తప్పు చేస్తున్నామో అది చూడాలి తెలుసుకోవాలి కాబట్టి అక్కడ మన జీవితాన్ని సవరించుకోవడానికి వాళ్ళు పిలుస్తున్నారు. కానీ మనకు అది ఇవ్వక్కర్లేదని చెప్పేసి తినడానికి వచ్చి వంటలు బాగున్నాయి, చాలా బాగా చేశారు, ఎవరు చేశారండి, ఎంత తీసుకుంటారు, అదే మాట్లాడుకుంటారు. కానీ పెళ్లిలో అయ్యో ఇలా చెప్పారు, ఈ రకంగా సప్తపది ఏంది, సప్తపది యొక్క ఉద్దేశం ఈ రకంగానా, జీలకర్ర బెల్లం యొక్క ఉద్దేశం ఈ రకంగానా అని చెప్పేసి. సూర్య దర్శనం ఈ రకంగా ఉందా? ఇప్పుడు మీకు అందరికి వివాహం అయిందా? అయితే జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో చెప్పండి. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే వాళ్ళను రకరకాల ప్రతిజ్ఞలతోటి లేపడం, కూర్చోబెట్టడం, ఇది చేయడం, అది చేయడం, మళ్ళీ వాళ్ళకు తిని తాగబెడితే ఏంటంటే మళ్ళీ మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లాల్సి వస్తుంటది. కాబట్టి వాళ్ళకు అవి ఇవ్వకుండా చేయడం వల్ల శరీరంలో వేడి పుట్టి మస్తిష్కము వేడెక్కుతుంటది, తలనొప్పి వస్తుంటది ఒక్కొక్కసారి. దాంతో వాళ్ళు చిరుబురులాడడం, అసహనంగా ఉండడం, దాంతో మున్ముందు జరిగేటువంటి ప్రక్రియ సహజంగా జరగదు. కాబట్టి ఆ మస్తిష్కం యొక్క వేడిని తీయడానికి జీలకర్ర బెల్లం పెడతారు. ఆచార్య ఇంకొకటి కూడా చెప్తారు, జీలకర్ర బెల్లం లాగా భార్యాభర్తలు అతుక్కుపోవాలని. భార్యాభర్తలు అతుక్కోవాలనా? ప్రేమ కొరకు అంటుంటారు. నూతన దంపతులు విడిపోకుండా అట్లా ఉండాలని చెప్తారు కొందరు. ప్రేమ భావంతో ఉండాలని. ప్రేమ దాంట్లో ఉంటుందో ఉండదో చూడండి. ఈ చేతులకు ఈ చిటికెని వేలు పక్కన ఉన్నటువంటి దానికి ఉంగరం ఎందుకు పెడతారు అని అంటే, ఇట్లా పెట్టినప్పుడు ఈ రెండు వేళ్ళు విడిపోతున్నాయి, ఈ రెండు వేళ్ళు విడిపోతున్నాయి, ఇవి విడిపోవడం కష్టం, అవి రావని చెప్పేసి ఇప్పుడు సినిమాలలో చూపిస్తున్నారు కదా. అందుకే ఇప్పుడు ఈ వేళ్ళు విడిపోవంట. మరి నాకైతే విడిపోతున్నా, మీరు ప్రయత్నం చేయండి. దాని గురించి అది ఉంగరం దానికి ఎందుకు తొడుగుతున్నారు అంటే, వీళ్ళు తొడిగిచ్చినటువంటి ఉంగరం ఎప్పుడు విడిపోకుండా ఉంటుంటది అని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు. అదంతా ఒట్టిదే. ఇప్పుడు ఆ ఉంగరాలు విడిపోతుంటాయి. ఈ వేలుకు ఉంగరం ఎందుకు పెడతారంటే, ఈ వేలు లోపల 5 తత్వాలు ఉన్నాయి ఆచార్య, అది సైన్స్ చెప్తుంది. ఈ 5 తత్వాలు 5 తత్వాలు జలం, దీన్ని జలం అంటారు. ఈ పృథ్వీ తత్వం, ఈ పృథ్వీ లోపల 5 గుణాలు, పంచమహాభూతాల గుణాలు ఉన్నాయి కాబట్టి ఆధారంగా దీన్ని గౌరవిస్తారు. ఇది అంత రహస్యం. ఈ ఏళ్ళకే ఉంగరం ఎందుకు పెట్టాలంటే, ఈ విషయం అయితే మరి నాకు తెలియదు. అవునాచార్య, అది శాస్త్ర ప్రకారమే ఉందని.
మరి నాకు తెలియని విషయం మరి మరి ఏంటంటే మరి దాంట్లోనే పృథ్వీతత్వం పంచమహాభూతాలు దాంట్లోనే ఉంటాయి అని అంటే చూపుడు వేలును వాయుతత్వం అంటారు, బొటన వేలును అగ్నితత్వం అంటుంటారు. మరి ఈ మధ్యన వేలును ఆకాశం. ఆకాశం. మరి ఇది పృథ్వీ తత్వం, ఇది జలతత్వం. దానికి పేరే లేదు కదా, అనామిక అంటారు దాన్ని. అదే ఈ అనామికనే పృథ్వీ తత్వం అంటారు సరి. మరి అదేమో కాబట్టి ఈ చిటికెన వేలు జలతత్వం. జలతత్వం అంటారా చర్చి? పిల్లలు జలతత్వం అంట చర్చి. వ్యాయామం చేసేటప్పుడు చెప్తారు. పృథ్వీ తత్వం లోపల పంచమహాభూతాల తత్వం 5 గుణాలు దీంట్లో ఉంటాయి. అది చెప్తారు. ఆ సందర్భం రాలేదు, నాకు తెలియదు ఆ విషయం గురించి. ఈ అనామిక అంటే దానికి పేరే లేదని అర్థం కదా. అది పేరు లేదండి దానికి. ఉంగరం వేలు అంటారు ఆచార్య. ఉంగరం వేలు అంటారు. ఉంగరం పెట్టినప్పుడు ఉంగరం వేలు అంటారు. ఇప్పుడు 5 వేలకు ఉంగరాలు పెట్టుకుంటే దానికి పెడతారు కాబట్టి ఉంగరం వేలు అంటారు ఆచార్య. కాదు, కొంతమంది అయితే లక్ష్మీదేవి అని ఒకటి, ఆ రత్నాల గురించి ఒకటి, ఇంకోటి సాయిబాబాదని, ఇంకా ఏదేదో ఓంకారం అని అన్ని వేళ్ళకన్నీ పెట్టుకుంటారు కదా. ఉంగరం వేలు పెట్టుకుంటారు కానీ ఇది ప్రత్యేకంగా అంటారు ఆచార్య. మరి అది తెలియదు కానీ అంటారు అట్లా. అంటే ఎక్కువ మంది పెట్టుకునేటువంటిది దానికి అట్లా. ఈ రహస్యం అయితే ఇదే నేను విన్నా ఆచార్య. నాకు తెలియదు, నేను మొదటిసారి వినడం. ఈ పృథ్వీ తత్వము, జలతత్వము, పంచమహాభూతాలు ఒకే వేలలో ఉన్నాయి అనేటువంటి. ఒకే వేలలో ఉంటే మరి వాయుతత్వం అని చెప్పేసి చూపుడు వేలను ఎందుకంటారు? ధ్యాన ముద్రలో వాయు ప్రత్యేకంగా ఉంది కదా. వాయు ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే మన పంచమహాభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. అందులో పృథ్వీ తత్వానికి 5 తత్వాలు పృథ్వీ తత్వం. అందులో 5 మరి ప్రత్యేకత ఉన్నప్పుడు 5 ఒక దాంట్లో ఉండడానికి అవకాశం లేదు కదండి. 5 తత్వాలతో ఇమిడించుకొని ఉన్నది. ఆకాశంలో 1 తత్వం ఉంటది, వాయువులో 2 తత్వాలు ఉంటది, అగ్నిలో 3 తత్వాలు ఉంటది, జలంలో 4 తత్వాలు, పృథ్వీలో 5 తత్వాలు. ఆ విధంగా అది తెలవడానికి చెప్తారా మరి? వ్యాయామం చేసేటప్పుడు అయితే చెప్తారు. రాష్ట్రం ఉందమ్మా అది. సరే, ఇంకా మంచిగా తెలుసుకున్నారండి, రేపు చూసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏది ఎట్లా చేయాలనేది వాళ్ళు చెప్తారు. దాన్ని తత్వాలు తెలవడానికో ఏమో కానీ అది తెలియదు ఆచార్య. సరే, సమయం అయిపోయింది కాబట్టి దానికి మరి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడే ఆపేద్దాం. సందేహాలు ఉంటే రేపు తీసుకుంటాండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 6వ అభ్యాసంలో 2వ సంపుటంలో ఉన్నాము. మనము 2 అయిపోయింది, మూడో దాంట్లో ఉన్నాం. ఈరోజు 2, 3, 2 జరిగినాయి. మనము లోతుగా మనము ఈరోజు వారి అనుభవాన్ని ఉపయోగించి ఎట్లా మనం పట్టుకోవాలి. పరమాత్ముడు కాలానికి అతీతుడు. కాలము ఈశ్వరుని సంబంధాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము. ప్రతి ప్రాణి కూడా కాలానికి బంధనంలో ఉంటుంది, ఒక ఈశ్వరుడు తప్ప. కాలంతో అనేక రకాల పదార్థాలు జన్మిస్తాయి, పదార్థాలు నశిస్తాయి. కాలంతోనే సంబంధం. ఆ కాలమిక రాష్ట్రాన్ని తెలుసుకున్న వారు ఋషుల మార్గంలో బయలుస్తారు, లక్ష్యాన్ని చేరుకుంటారు. అది వారు చెప్పినటువంటి రహస్యం. ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్యోపద భాగ్యలక్ష్మి గారు మరి రాలేదు. ఎవరున్నారు ఈరోజు? బాలరాజు గారు సంధ్యోపదం చేయించాలని అర్థం. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు విన్నారని ప్రార్థన. వారు లేనట్టు ఉన్నారు. అమృతోపసరణమసి స్వాహ, పితానమసి స్వాహ,
ఓం సత్యం యశస్శ్రీమయి శ్రీ శ్వేతాం స్వాహ. అథ ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిశ్రయాపో భవంతు పీతయే శ్రేయో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శనం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహువ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్టే. మధ్యన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భువః, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగర్చనం. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసో జజాయత, తతో రాత్రా జాయత, తతో సముద్రో వర్ణవః, సముద్రాధరణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదాదిశశ్చ మిషతో వసి, సూర్య చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్, దివం చ పృథ్వీం చంతరిక్షం మధు స్వః. అత వచనం. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయో రవిస్రవంతు నః. మనసా పరికరం. ప్రాచేది ఓం ప్రాచేది గగ్నిరధిపతి రసితో రక్షితాదిత్యైషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమో తేభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాది రక్షిత పితరైషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ప్రతీచీదిక్ వరుణోధిపతి హృదాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ధ్రువాది విష్ణురధిపతి ఈ కల్మాశగ్రీవో రక్షిత విరుదైషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి శుక్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉపస్థాన మంత్రం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నీదాతి వేదః, తనః పశ్చాదతి దుర్గాని విశ్వానావేవ సింధుం భూతాగ్నిః. చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రశ్చ వరుణశ్చ అగ్నిః, ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. ఉదిత్యం జాత వేదసం దేవం హవంతి కేతవః, దృశ్యే విశ్వాయ సూర్యం. ఉదిత్యం తమసస్పరిశ్వ పశ్చంత ఉత్తరం, దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
తచ్చర్దేవయితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాహ శతం జీవేమ శరదాహ శతం తృణయామ శరదాహ శతం ప్రభ్రామ శరదాహ శతం శ్యామ శరదాహ శతం భూయచ్చ శరదా శతాత్. ఓం శన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరమ పవిత్రమైన జ్ఞాన రూపుడ సర్వ విద్యల అధిపతి అనురేణుత్వంలో సర్వంలో కలిసి ఉన్న సర్వాంతర్యాన్ని సర్వాధారకుడ సర్వజీవులను రక్షించే సర్వశక్తివంతుడా మీరే పరమపిత పరమాత్ముడు. మీ నుండి అన్ని శక్తులను నడుచుకుంటున్నవి. నిరాకారుడైన మీరే మా ఆరాధ్య దైవము. సార్థక జీవనము కరుణింపగలిగిన వాళ్ళు మీరే. అన్ని జీవులలో ప్రాణ రూపంలో కలిసి ఉన్న భగవంతుడా మా జబ్బలు సంకట దుఃఖములను నివారించగల ప్రాణస్వరూపమైన పరమేశ్వర మీరే పరమానందము. మీరే మా అందరికీ ఆనందదాయకుడుగా ఉన్నారు. ఆత్మ మరియు చరాచర వస్తువులన్నిటికీ మీరే అధిపతులు. బ్రహ్మ ప్రకాశ రూపంలో ఉండే దేవ పాప కర్మలను దహించే జ్యోతిని పంచాంగంలో ధరించి 4 అగ్రభాగాలపై ఓం జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాము. ఏ పరమపిత పరమేశ్వర సంతోష ఆనందం గురించి సన్మార్గంలో నడిపించే భగవాన్ నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమస్కారాయ చ నమ శివాయ. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. శాంతి పరం. ఓం ఝౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపో శాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి తామ శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఆచార్యజీ నిన్న వీడియో పెట్టలేదా మీరు? నమస్తే సర్వజ్ఞ. ధన్యవాదాలు. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే ఆచార్య సర్వజ్ఞ. ఉండండి. నమో నమః. నమస్తే ఆచార్య.